ఢిల్లీ వెళ్ళిన వాళ్ళందరికీ ఆ ఎర్రకోట, ఆ రూటు, అక్కడ ఉన్నట్టు ప్రధానమంత్రి కార్యాలయాలు, రాష్ట్రపతి కార్యాలయాలు, మంత్రుల కార్యాలయాలు అవన్నీ చూసినప్పుడు ఆ లుక్కు, ఆ ఫీలు సపరేట్గా ఉంటాయి. అది కాకపోతే బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినటువంటి వస్తుగా అంతకుముందు ఉన్న ముస్లిం రాజులు కట్టించుకున్న దాన్ని తర్వాత బ్రిటిష్ వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు. ఈవెన్ వాళ్ళు కట్టించిన పార్లమెంట్ భవనం కదా మొన్నటిదాకా వాడింది. నరేంద్ర మోడీ 75 ఏళ్ల స్వతంత్రం వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళ మన ముద్రలు ఉండాలంటూ కొత్తగా పార్లమెంట్ భవనం కట్టించడం, అలాగే ఇతరత్రా నిర్మిస్తున్నారు. పార్లమెంట్ భవనంలో ఆల్రెడీ సమావేశాలు కూడా ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతున్నాయి. కొత్త లోక్సభ, కొత్త రాజ్యసభ భవనంలో జరుగుతున్నాయి. ఉమ్మడిగా జరిగేటటువంటి మీటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగం కూడా అక్కడే జరుగుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే అక్టోబర్ కల్లా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అంటే టోటల్గా అక్కడ కంప్లీట్గా భారతీయ లుక్తో, భారతీయ సరికొత్త టెక్నాలజీతో, భారతీయ కళలతో, భారతీయ వాస్తుతో, భారతీయ భవన నిర్మాణ సౌందర్యంతో కట్టినటువంటిది అందుబాటులోకి రాబోతుంది.